హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సంబంధించి ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ కూడా 4th నుంచి స్టార్ట్ కాబోతుంది. అయితే ఏప్రిల్ సెషన్ అయిపోయిన తర్వాత మనకు అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది May 26th, June 10th ఆ రేంజ్ నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అవ్వచ్చు, తర్వాత పీడబ్ల్యూడి, వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ కావాలంటే మిగతా అకాడమిక్ సర్టిఫికేట్స్ వేరే, దాని గురించి పక్కన పెట్టండి. మనకి ఓబీసీ సర్టిఫికేట్ ఒకటి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్. ఓబీసీ ఎన్సిఎల్ అంటారు, అంటే నాన్ క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి. అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఓపెన్ కేటగిరీలో ఎకనామిక్ వీక్ సెక్షన్ అటువంటి దానికి సంబంధించి. ఈ రెండు కూడా మొన్న గత సంవత్సరం అంటే March 31st వరకు ఫైనాన్షియల్ ఇయర్లో మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని, ఫ్యామిలీ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్. సో మీ దగ్గర ఉన్న పాత సర్టిఫికేట్లు ఏవి పనికిరావు. ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఈ రెండింటికి మాత్రం April 1st నుంచి తీసుకున్న సర్టిఫికేట్స్, అంటే ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది కాబట్టి అందరికీ గుర్తు చేద్దాం, ఇంకా ఏప్రిల్ మే జూన్ ఒక 60-65 డేస్ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు అప్లై చేసుకుంటే అది ఎంత టైం అయినా పెట్టచ్చు. సర్టిఫికేట్స్ మీకు తొందరగా వస్తాయా లేదా అనే విషయం మీకు మాత్రమే తెలియాలి అది. సో మీరు ఎవరైతే ఎలిజిబుల్, ఓబీసీ ఎన్సిఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో ఇప్పుడైతే సర్టిఫికేట్స్ తీసుకోండి. April 1st, 2024 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి కౌన్సిలింగ్ టైంలో. అంతకు ముందున్న పాత సర్టిఫికేట్స్ అనేవి పనికిరావు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే అవి ఎప్పటి నుంచి ఉన్నా అవి క్యాస్ట్కి సంబంధించినవి కాబట్టి అవి సెంట్రల్ ఫార్మేట్లో ఉంటే సరిపోతుంది. సెంట్రల్ ఫార్మేట్ అంటే ఏంటి? ఓబీసీ ఎన్సిఎల్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్కి సెంట్రల్ ఫార్మేట్ అంటే మనకి ఇచ్చేటువంటి ఆ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉండాలి, అంటే సెంట్రల్ మోడల్లో ఉండాలి. అది ఎలా ఉంటుంది ఏంటి అంటే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను చూడండి. సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ ఎవరికన్నా మోడల్ కావాలి అనుకుంటే ఫణీసార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ ఉంటుంది, గూగుల్ ప్లే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది, అందులోంచి మీరు కావాలంటే తీసుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడ ఇచ్చినా కానీ ఆ సర్టిఫికెట్ ఇలా ఉందో లేదో చూసుకోండి. ఇది జనరల్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికెట్. ఇది ఈ మోడల్లో ఉండి తీరాలి. దీన్ని సెంట్రల్ ఫార్మేట్ అంటారు. నేనేదో కొత్తగా తయారు చేసింది కాదు, జోసా కౌన్సిలింగ్లో వాళ్ళు సర్టిఫికేట్ ఫార్మేట్స్ అని క్లియర్గా ఇస్తారు. ఆ మోడలే ఇది, నేను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసినవి. ఇది సెంట్రల్ ఫార్మేట్. ఇందులో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఇక్కడ ప్రాపర్టీస్ 8 lakhs బిలో ఉండాలి, 5 acres ఎగ్జిట్ ల్యాండ్ అబౌవ్, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇట్లాంటివి ఉంటే పనికిరావని. ఇది సెంట్రల్ ఫార్మేట్ అంటారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు నేను చూపించిన మోడల్లో ఉండాలి. మీకు ఖచ్చితంగా ఈ మోడల్లోనే సెంట్రల్ ఫార్మేట్ అంటారు, ఆ మోడల్లోనే ఉండాలి. ఇచ్చేది లోకల్ వాళ్ళే, ఎంఆర్ఓనో వీళ్ళే ఇస్తారు, కానీ మోడల్ సర్టిఫికేట్ మోడల్ మాత్రం సెంట్రల్ మోడల్లో ఉండాలి. అలాగే ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఫార్మేట్, ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఫార్మేట్ అనేది జోసా కౌన్సిలింగ్ దాంట్లో ఇలా ఉంటుంది, ఈ మోడల్లోనే ఉండాలి. ఓకే, సో మీకు ఇచ్చిన సర్టిఫికేట్ మీద నెంబర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా చూసుకోండి, అవి ఆ మోడల్లో ఉంటాయి, ఆ మోడల్లో ఉండేలాగా తీసుకోండి. లేదా ఇది ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆ సర్టిఫికేట్స్ మీద పేరు, మీ అబ్బాయి పేరు లేకపోతే అమ్మాయి అయితే అమ్మాయి పేరు అవన్నీ రాయించుకొని కన్సర్న్ అథారిటీ చేత సైన్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఈ మోడల్లో ఉన్నా ఓకే, లేదా ఇవి ప్రింట్అవుట్ తీసుకొని దీని మీద మీరు సైన్ చేయించుకున్న రెండు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఈడబ్ల్యూఎస్. తర్వాత ఓబీసీకి సంబంధించి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఓబీసీ కొన్ని రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇస్తారనుకోండి. మీకు ఎవరికైనా ఈ సర్టిఫికేట్ మోడల్స్ కావాలనుకుంటే ఫణీసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది, పైన 3 dots కనపడుతుంది ఇట్లాగా, అది నొక్కితే అక్కడ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అందులో ఈ సర్టిఫికేట్ మోడల్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మేట్, ఇది సెంట్రల్ ఫార్మేట్ అంటారు. జనరల్గా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇచ్చే సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మేట్లోనే ఉంటుంది. అది ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు, 6th క్లాస్లో 7th క్లాస్లో ఎప్పుడు తీసుకున్నా ఈ మోడల్లో ఉంటే చాలు. ఒకవేళ ఈ మోడల్లో లేకపోతే మాత్రం మళ్ళీ మీరైతే తీసుకోండి అది. ఓకే, ఇది సర్టిఫికేట్ సంబంధించి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే రేపు జూన్లో కౌన్సిలింగ్ టైంకి తీసుకుంటారనే ఉద్దేశంతో ముందుగా ఒకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తాను. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే లైవ్లో వచ్చినప్పుడు కానీ లేకపోతే వీడియో కింద కానీ కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.